శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అయోధ్యకు వచ్చాము. సో అయోధ్య యొక్క వివరాలు ఏంటి, ఆ దర్శనానికి ఎలా వెళ్ళాలా, ఎంతసేపు దర్శనం పడుతుంది, ఎక్కడ మనం రూమ్ రెంట్ అవైలబిలిటీ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అనే విశేషాలు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, ఏదేనంటే మీ స్టే చేసిన హోటల్ రూము. సో లోపల మీరు అయితే క్లియర్గా చూడొచ్చు, ఇలా ఉందన్నమాట. మేమైతే 50 పే చేసాము 3 పర్సన్స్కి. సో అక్కడ ఏంటంటే అటాచ్మెంట్ బాత్రూమ్ ఏం లేవు. సో మనం అయితే దాని బయట ఇలా రూట్ అవుతుంది. ఈ రూట్లో నుంచి మనం వెళ్తే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో మనకు టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఆ రూమ్కి ఇక్కడి డిస్టెన్స్. ఇది వచ్చి రైల్వే బ్రిడ్జ్ అనమాట. సో ఈ రైల్వే బ్రిడ్జ్ పై నుంచి మనం కిందికి వచ్చామంటే ఇక్కడి నుంచి కూడా మనకు దర్శనానికి 2 రూట్స్ ఉంటాయన్నమాట. 2 గేట్స్ ఏమి ఉన్నాయి. మేము వెళ్ళిన గేట్ అయితే ఇది. ఈ రోడ్లో అయితే మనకు డైరెక్ట్గా మనం వెళ్ళినప్పుడు మళ్ళీ స్ట్రైట్ వెళ్ళేసి మళ్ళీ ఆపోజిట్లో రావాల్సి వస్తుంది. చూస్తున్నారుగా, వీళ్ళందరూ మనం దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో దర్శనానికి వెళ్తున్నాం. మనం వెళ్ళే రూట్ ఇది, ఆ పక్క వస్తున్నారనమాట. ఇదండి మెయిన్ సర్కిల్. ఇక్కడ కూడా ఇంకొక దారి ఉందన్నమాట. ఈ రూట్లో కూడా కొంతమంది భక్తులు వస్తారు. ఈ రూట్ నుంచి వచ్చేవాళ్ళు, ఆ రూట్ నుంచి భక్తులు అందరూ ఈ సర్కిల్లో కలుసుకొని తిరిగి ఆపోజిట్ సెక్షన్లోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతారు అన్నమాట. ఎంతమంది చూస్తున్నారో వస్తున్నారు జనాభాది. చాలామంది దర్శనం అయితే చాలా క్విక్గా త్వరగా అయిపోతుంది. నార్మల్ డేస్లో 1 అవర్ 1.5 అవర్లో మీకు అయితే ఈజీగా అయిపోతుంది దర్శనం. సో మీరు ఎక్కడ కూడా ఆగకుండా డైరెక్ట్గా మీరు తెలియదు. ఇక్కడ చూచారా, ఆయన ఈ వ్యక్తి చెక్క చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వెళ్తూచ్చారనమాట. ఇదండి వీణ. ఇక్కడ చాలామంది ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటారు. అది ఇది సర్కిల్ అనమాట. 2 దాంట్లో మనం వెళ్ళే రూట్ ప్రజెంట్ ఇలా ఉంది. మొత్తం జై శ్రీరామ్ అండి, ఆంజనేయ స్వామి రాముడి జెండాలతో నిండిపోయింది మొత్తము. ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి. ఇక్కడ హనుమాన్గిరికి, హనుమంతునికి, బాలరాముడు చూసేదానికి. సో కొంతమంది బలరాముడు చూడడానికి ఒక రూట్ అనమాట. హనుమాన్ గడికి వెళ్ళాలంటే ఆ పక్క ఆపోజిట్లో. మేమైతే బలరాముడు చూడడానికి హనుమాన్ గడికి అటు వెళ్ళాలా, ఇటైతే మనం శ్రీరాముడు టెంపుల్ బలరాముడిని చూడడానికి ఈ లైన్లో వెళ్ళాలన్నమాట. సో ఇది రిటర్న్ అనమాట. ఫస్ట్ ఈ లైన్లో వచ్చాము, తర్వాత ఈ లైన్లో వెళ్తున్నాం అన్నమాట. ఇదేనండి మెయిన్ టెంపుల్. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలా. ఇక్కడ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం ఇక్కడి నుంచి దర్శనానికి వస్తే అలౌ చేస్తుంది. ఇది దర్శనానికి వెళ్ళే రూట్ అన్నమాట. చాలామంది వెళ్తున్నారు. సో మేము వెళ్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంది ఆ ఫీలింగ్. సో గుళ్ళకి అడుగు పెడుతున్నాం అన్నమాట. ఈ క్యూ లైన్, దీని ముందర పోతే మనకు చెకింగ్ కౌంటర్ కూడా వస్తుంది అనుకుంటా. సో చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఎవరికి వారు సపరేట్ క్యూ లైన్లో ఒక 4-5 పెట్టారు. ఎటువంటి తోపీస్లో అటకు ఈజీగా వెళ్ళొచ్చు. మనకి ఎదురుగా అనిపిస్తుందే కదా, ఇదే చెకింగ్ పాయింట్. ఇక్కడ చెక్ చేస్తున్నారు మొత్తం. ఇదే నేను చెక్ పాయింటింగ్ అయిపోయింది. మాకు చెక్ చేసుకుని లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం మెయిన్ టెంపుల్లోకి. ఇక్కడ నుంచి కొద్ది దూరం దర్శించుకుంటే ఎదురుగా కనిపిస్తుంది మనకి రామ్ మందిరం మాట. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో జరుగుతుంది అనమాట. కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఒక 1 ఇయర్ అయితే పడుతుంది. చూసారా, ఇదే ఎదురుగా కనిపిస్తుంది గుడి అనమాట, మెయిన్ టెంపుల్. చాలామంది హరే రామ హరే కృష్ణ అంటూ భక్తులందరూ భజనలో నిండిపోతూ వెళ్తున్నారనమాట. లోపలైతే చాలా ఫ్రీగా ఉంది. ఎటువంటి తోపీస్ లేకుండా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగున్నాయి. అసలు మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదేనండి. అక్కడైతే మన కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. గుడి మనం చూడొచ్చు క్లియర్గా. ఎంత ఫ్రీగా ఉందో చూడండి. అసలు లోపలికి వెళ్ళేప్పుడు ఎంత స్పేస్గా ఉందో. టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంది అసలు మాట. ఇది టెంపుల్ ఏదో వర్క్ అయితే జరుగుతుంది చూడండి. ఇది ఇక్కడి నుంచి మళ్ళీ కొంత దూరం వెళ్ళాల్సి వస్తుంది. చాలామంది ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటారు. అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది.
ఎదురుగా కనిపిస్తున్న లైన్లు ఇవి. ఇదేనండి లైన్, ఇంకో క్యూ లైన్. చాలా క్యూ లైన్ బాగా అరేంజ్ చేశారండి. ఎటువంటి తోపీస్ లేకుండా ఫ్రీగా వెళ్తున్నారు అందరూ, స్పీడ్గా వెళ్తున్నారు అందరూ. క్యూ లైన్ చూడండి ఎంత, ఎవరికి వాళ్ళే ఎంత బాగా ఇండివిజువల్గా వెళ్తున్నారు. ఒక మనిషి పట్టే మాదిరే ఉన్నదన్నమాట ఐరన్ గేట్స్. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అయితే బలరాముని దర్శనం చేసుకోవచ్చు. జై శ్రీరామ్ అంటూ ఎంతమంది వెళ్తున్నారు క్యూ లైన్ నుంచి, ఎంత స్పీడ్గా వెళ్తున్నారు. సో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదండి క్యూ లైన్లో, మనం అయితే స్పీడ్గా వెళ్తున్నాం. ఇదే నేను మెయిన్ టెంపుల్లో తెలియచాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఇక్కడైతే కేర్ఫుల్గా ఉండాలి. సో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ওখানে থেকে ওখানে ওই যে আগে এদিকে ঘর আছে থাকার জন্য